సో చాలా బజ్ ఉంది. సో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కూడా మేము వెళ్ళి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటున్నారు. సో ఈ రీ రిలీజ్ కాకుండా మళ్ళీ 'శివాని' మళ్ళీ రీమేక్ చేస్తే ఒకవేళ మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఎయిదర్ నాగ చైతన్య గారు గానీ, అఖిల్ గానీ టేక్ ఓవర్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? I don't think they have the courage or the guts. ఆర్జీవి గుడ్ ఈవినింగ్ గారు. ఆర్జీవి సార్. ఆర్జీవి గారు సార్ హియర్. ఒక నిమిషం సార్. 'శివ' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆర్జీవి, సో ఎక్కడో మేము అలాంటి ఆర్జీవిని మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఇప్పటికీ ఉంది సార్. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటి బ్లాక్ బస్టర్స్ ఆర్జీవి నుంచి? అది వచ్చినప్పుడు. ఆర్జీవి గారు, ఆర్జీవి శివ సినిమాకి సౌండ్ డిజైనింగ్ అండ్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మేజర్ హైలైట్. ఇళయరాజా గారివి అప్పటి వరకు వచ్చిన సినిమాలు ఒకలా ఉంటే ఈ సినిమాకి పర్టికులర్గా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ మిక్సింగ్, పర్టికులర్గా మీరు ఫైట్ సీన్స్లో కొట్టే షాట్స్కి వచ్చే సౌండ్ ఎఫెక్ట్స్కి చాలా ఎప్రిషియేషన్ వచ్చింది. మీరు ఇళయరాజా గారు పక్క నుండి సినిమా మొత్తం చేయించుకున్నారా లేదంటే యాజ్ యూజువల్గా? ఒక 2 థింగ్స్ అండి. ఇళయరాజా గారికి అలా మ్యూజిక్ చేయాలి నేను చెప్పలేదు. కంప్లీట్లీ హిస్ క్రెడిట్, అబ్సల్యూట్లీ. బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ బికాజ్ నేను ఆయనకి సౌండ్ ఎఫెక్ట్స్ వేసి చూపించాను కాబట్టి ద ఫస్ట్ థింగ్ హీ టోల్డ్ మీ వెన్ హీ కేమ్ అవుట్, చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం అన్నారు. ఎందుకంటే లొడలొడ మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు మాట్లాడితే వింటారు. నువ్వు ఆల్రెడీ నీ టేకింగ్లో పర్ఫార్మెన్సెస్ సౌండ్ ఎఫెక్ట్స్ అంత చేస్తున్న ఇంపాక్ట్ మళ్ళీ నేను వచ్చి వాళ్ళందరి మీద పడితే అన్నిటికీ వాల్యూ పోతుంది అని చెప్పారు. So my only credit I will take about the background score is that I happened to show him with the sound effects, which was the first time ever. ఓకే. అండ్ ఇప్పుడు 2 సాంగ్స్ తీసేసి ప్లే చేశారు ఈ సినిమా 4Kలో. అవి తీసేయడానికి రీజన్ ఇందాలు చెప్పారు కదా, కానీ ఆ సాంగ్స్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో దాని గురించి ఏమన్నా చెప్పండి. అంటే ఇప్పుడు అందరినీ సాటిస్ఫై చేయడం ఇంపాసిబుల్ కదండి. ఓకే. అది అండ్ మీరు దేవుడిని జస్ట్ ఫెల్ట్ అంటే ఇప్పుడు సాంగ్స్ మెమరీలో ఉండటానికి ఇప్పుడు ఇన్ని సినిమాలు చూసి ఈ టైంలో ఆ టేకింగ్ స్టైల్ కానీ ఆ కొరియోగ్రఫీ అండ్ సిచ్యువేషన్లో రావడం అండ్ ఎస్పెషలీ సౌండ్తో ఎంత ఎన్హాన్స్ అయ్యాక స్లో డౌన్ చేస్తాయని నాకు ఇద్దరికి అనిపించింది. రీజన్ అప్పుడు యాక్చువల్లీ టు ఆన్సర్ ఆల్సో రాము, దే వాజ్ వన్ ఆఫ్ ద ఓన్లీ ఫార్ములాస్ వి ఫాలోడ్. సినిమాలో 5 పాటలన్నా మినిమం ఉండాలి అని అప్పుడు చాలా ఒక ఐఎస్ఐ మార్క్ లాగా ఉండేది. అండ్ కిస్ మీ రాంగ్ నంబర్ అనేది కూడా వి డెంట్ వాంట్ టు డూ షూట్, బట్ అది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఇన్ పీపుల్ అందుకుని ఉన్నాయి. అండ్ సో దట్స్ వై ఇప్పుడు మాకు ఛాన్స్ దొరికింది